Welcome to the engineering mechanics class. So in this class I want to explain you about the some important terms used in the friction. సో మనము ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫ్రిక్షన్ చాప్టర్లో సో దీని ముందు లెసన్స్లో ఆల్రెడీ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది చూసాము. అసలు వాట్ ఈజ్ ఫ్రిక్షన్, అలాగే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ చూసాం. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసాం. సో అవి చూసిన తర్వాత ఇది మనకి కరెక్ట్గా ఉంటుందో ఆలకించాలి అవి. సో ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్లో సో బేసిక్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. సో బేసిక్ టర్మ్స్ అంటే ఇక్కడ మనం నార్మల్గా వాడేది సో ప్లేన్స్ సో బాడీ ఆన్ ఏ రఫ్ ఎన్క్లైన్ ప్లేన్ లేకపోతే రఫ్ హారిజాంటల్ ప్లేన్. సో ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటాం. రఫ్ హారిజాంటల్ ప్లేన్, రఫ్ ఎన్క్లైన్ ప్లేన్, సో ఎన్క్లైన్ ప్లేన్. సో ఈ టర్మ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏం వాడతామంటే సో వెయిట్ ఆఫ్ ద బాడీ. సో వెయిట్ ఆఫ్ బాడీ. సో మూడోది వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, ఇది ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే సో నార్మల్ రియాక్షన్. నాలుగోది సో మనకి లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఐదోది ఇక్కడ అంటే ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లిమిటింగ్ ఫ్రిక్షన్. తర్వాత సో ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ బాడీ సో డయాగ్రామ్. సో ఇక్కడ వీటి మీద కన్ఫర్మ్గా మీకు మంచి ఐడియా ఉండాలి. ఏంటంటే సో ప్లేన్ అంటే సపోజ్ రఫ్ ఎన్క్లైన్ ప్లేన్, లేకపోతే రఫ్ హారిజాంటల్ ప్లేన్, అలాగే వెయిట్ ఆఫ్ ద బాడీ ఎలా యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్లో, వాట్ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్, వాట్ ఈజ్ నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, సో హౌ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఓకే, డ్యూరింగ్ ద రిజల్యూషన్ మనము ఫ్రిక్షన్ ప్రాసెస్ని మనం రిజాల్వ్ చేసినప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ని ఎలా రిజాల్వ్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ ప్లేన్స్ గురించి పెద్ద ఏమీ ఉండదు మనకి. సపోజ్ ఇక్కడ మనం తీసుకుంటే ఏదైనా ఒక బాడీ ఒక దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్ మీద మనకి బాడీ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో దీని తాలూకా వెయిట్ ఎలా వస్తుంది, ఇప్పుడు వర్టికల్గా కిందకి పడుతుంది. సో సపోజ్ దిస్ ఈజ్ ద ఎన్క్లైన్ ప్లేన్ విత్ అన్ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు బాడీ ఎలా ఉందనుకుందాం. సో ఈ బాడీ సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేజ్ యాక్ట్స్ డౌన్వర్డ్స్, దట్ ఈస్ ద వర్టికల్లీ. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద ఎన్క్లైన్ ప్లేన్. సో ఎన్క్లైన్ ప్లేన్. సో దీనిలో చేస్తాను. సో మనకి దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్లో మనం ఎలా ఫోర్స్ వేస్తూ ఉంటాం, ఈ వెయిట్ సో ఇలా మనకి కిందకు వస్తుంది. దిట్ ఈజ్ ద మనం అప్లైడ్ ఫోర్స్ P అనుకుందాం. సో ఇలా వస్తుంది అనుకుందాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్. సో దిస్ ఈజ్ ద సో విత్ అన్ యాంగిల్. ఇన్క్లైన్ ప్లేన్ అంటే ఈ ప్లేను సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ విచ్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. ఈ వెయిట్ ఆఫ్ ద బాడీని ఇక్కడ బాడీ ఆ వెయిట్ W ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద ఇన్క్లైన్ ప్లేన్. సో నేను ప్రీ బాడీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో వాట్ అబౌట్ ద బాడీ, వాట్ అబౌట్ ద ఫోర్సెస్ అన్నది కూడా ఫ్రిక్షన్ గురించి నేను చెప్తాను. సో ఇక్కడ మనకి వెయిట్. సో రెండో టర్మ్ ఏంటంటే మనకి ఇక్కడ సో వెయిట్. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా, దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్, దిస్ ఈజ్ ద ఎన్క్లైన్ ప్లేన్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద బాడీ. సో వెయిట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం తీసుకుంటే ఈ వెయిట్ ఎలా పడుతుందండి, సో ఇలా కిందకు వస్తుంది వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇన్క్లైన్ ప్లేన్లో కానీ ఏ ప్లేన్లో అన్నా కానీ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఈ యాక్సిస్ని ఎలా ఇన్క్లైన్డ్ యాక్సిస్ ఎలా తీసుకున్నాం సపోజ్ దీన్ని. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఈ యాంగిల్, సో ఇది ఆల్ఫా. సో ఇది ఎలా చూసుకుంటే ఇక్కడ 90 చూసుకుంటే ఇది 90 మైనస్ ఆల్ఫా తీసుకుంటే సో మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ ఆల్ఫా.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఈ ట్రయాంగిల్కి దిస్ ఈజ్ 90 కదా. ఇలా చూసుకుంటే దీనికి ఇక్కడ నేను ఇలా డ్రా, ఇది 90 కాబట్టి సో ఇది ఆల్ఫా అయినప్పుడు ఇది ఎంత అవుతుందండి, 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక స్ట్రైట్ యాంగిల్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 90 అయింది, ఇది 90 మైనస్ ఆల్ఫా అయింది. మరి వాట్ అబౌట్ దిస్ ఈజ్ ఆల్ఫా. సో అంటే ఏంటి, వెయిట్ ఇలా చూసుకుంటే ఇక్కడ ఆల్ఫాతో వస్తుంది. సో ఈ ఆల్ఫా సేమే అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ ఇన్క్లైన్ ప్లేన్ మీద ఇది ఇన్క్లైన్ ప్లేన్ తాలూకు యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ వెయిట్ ఆఫ్ ద బాడీ కూడా అదే యాంగిల్తో పడుతుంది. ఇక్కడ ఎలా చూసుకుంటే దిస్ ఈజ్ ద యాంగిల్ ఆల్ఫా వస్తుంది. సో అది ఎలా అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఈ ఒక ట్రయాంగిల్ని నేను ఏం చేశాను, ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ద యాంగిల్ అని కన్స్ట్రక్ట్ చేశాను. సో ఇది ఆల్ఫా, ఇది 90కి ముందు పెట్టాను, మళ్ళీ దీన్ని విడదీశాను. ఓకే, ఇది ఎలా విడదీశాను అన్నది కూడా ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెయిట్ ఎలా పడుతుంది. సో వెయిట్ అంటే ఏంటి, మనకి వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ. సో దట్ ఈస్ దీనికి యూనిట్స్ ఏంటి, న్యూటన్స్. సో వెయిట్ ఎప్పుడు కూడా మీరు యూనిట్స్ న్యూటన్స్ తీసుకోవాలి. సో ఓకే, మనకి న్యూటన్స్ తీసుకోవడం కాదు నార్మల్గా మనకి. సో ఈ వెయిట్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి పడుతుంది, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనకి ఎప్పుడు కూడా అది యాక్ట్ చేస్తుంది కిందకి. సో ఇన్క్లైన్ ప్లేన్ మీద అయితే, సో హారిజాంటల్ ప్లేన్ మీద అయితే సో వెయిట్ వర్టికల్గా. సపోజ్ ఇన్క్లైన్ ప్లేన్ మీద అయితే సో ఇక్కడ కూడా వర్టికల్గా ఉంటుంది, కాకపోతే ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు మనం రిజాల్వ్ చేయడానికి ఇక్కడ ఆల్ఫా వేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈజ్, సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ దిస్, దట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. సో నార్మల్ రియాక్షన్, ఓకే, నార్మల్ రియాక్షన్. సపోజ్ ఒక బాడీ ఇక్కడ ఇలా ఉంది. సో ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి, ఒక సర్ఫేస్ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దిస్ ఈజ్ ఏ సర్ఫేస్. సో దిస్ ఈజ్ ద బాడీ. ఇప్పుడు ఎప్పుడైతే ఒక బాడీ వెయిట్ ఈ సర్ఫేస్ మీద పడితే మనకి న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ మనకి ఏంటి, ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. సో సపోజ్ బాడీ వెయిట్ ఎలా కిందకు పడితే ఆటోమేటిక్ ఈ సర్ఫేస్ మీద పడితే, సో దీని వెయిట్కి ఈ సర్ఫేస్, సో ఈ వెయిట్కి ఈ సర్ఫేస్ రియాక్ట్ అవుతుంది కదా. ఈ సర్ఫేస్ ఎప్పుడైతే ఈ బాడీ వెయిట్ దీని మీద పడిందంటే దానికి సంబంధించిన ఇది రియాక్షన్ ఇస్తుంది. రియాక్షన్ ఇస్తుంది. సపోజ్ మన మీద ఒక వెయిట్ పడితే ఆటోమేటిక్గా మనం రివర్స్లో రియాక్షన్ ఇస్తాం కదా. సో దట్ ఈస్ ద రియాక్షన్, నార్మల్ రియాక్షన్ అనమాట. సో నార్మల్ అంటే ఏంటంటే పెర్పెండిక్యులర్ అని అర్థం అనమాట. సో పెర్పెండిక్యులర్, సపోజ్ ఏదైనా ఒకటి తీసుకుంటే, సో నార్మల్ అన్నామంటే కామన్గా దీనికి నార్మల్ డ్రా చేయాలంటే పెర్పెండిక్యులర్ డ్రా చేయడం అనమాట. సో నార్మల్ రియాక్షన్ ఎప్పుడైనా ఒక సర్ఫేస్ మీద మనకి ఏదైనా 2 బాడీస్ కాంటాక్ట్లో ఉంటే, సో రియాక్షన్ ఫోర్స్ ఈ రెండిట్ల మధ్య వస్తుందన్నమాట. ఓకేనా. సో when 2 bodies are in contact, there exists a reaction force between these 2 bodies. సో ఇక్కడ మనకి ఎలా ఉన్నా వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్లేన్ ఏమని చెప్పాను, ఇలా ఉంది. సో ఇప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వెయిట్ ఇక్కడికి చాలా ఏంటంటే, ఇక్కడ వెయిట్ ఎలా పడింది, ఇక్కడ ఎలా వెయిట్ పడింది, ఇక్కడ నార్మల్ రియాక్షను. సో నార్మల్ రియాక్షన్ ఎలా వస్తుందంటే, సో ఇలా వచ్చింది. ఇక్కడ చాలామంది సో నార్మల్ రియాక్షన్ మనం ఎన్ అని కానీ ఆర్ అని కానీ అంటాం. సో ఎన్ అని కానీ ఆర్ అని, రియాక్షన్ అని కానీ నార్మల్ అని కానీ అంటాం. నార్మల్ రియాక్షన్ ఎన్ఆర్ అన్నాను, ఆర్ కానీ ఎన్ అని కానీ అంటాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే, సో నార్మల్ రియాక్షన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఓన్లీ. సో సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుందో తప్ప ఎట్టి పరిస్థితుల్లోని
సో సర్ఫేస్కి సపోజ్ ఇది సర్ఫేస్ అనుకుందాం, ఈ సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది అంతే తప్ప. ఇందాక నేను చెప్పాను, సో కామన్గా ఎలా అనుకుంటారు, సో వెయిట్ ఎలా పడుతుంది కాబట్టి వెయిట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పడుతుంది. కానీ ఇక్కడ సర్ఫేస్ రియాక్ట్ అవుతుంది, ఈ వెయిట్ వల్ల సర్ఫేస్ రియాక్ట్ అవుతుంది. అంటే సర్ఫేస్ రియాక్ట్ అవుతుందంటే సర్ఫేస్కి పెర్పెండిక్యులర్ పడాలి. ఓకేనా, సర్ఫేస్కి పెర్పెండిక్యులర్, నా వెయిట్కి పెర్పెండిక్యులర్ కాదు, సర్ఫేస్కి ఇప్పుడు వెయిట్కి పెర్పెండిక్యులర్ అంటే ఇలా పడాలి, కానీ ఇలా అవుతుంది. సో నార్మల్ రియాక్షన్ ఇలా యాక్ట్ అవ్వాలి, కానీ ఏమవుతుంది, కానీ ఇది ఎప్పుడు కూడా నార్మల్ రియాక్షన్ అన్న దేనికి సంబంధించింది, సర్ఫేస్కి సంబంధించింది. కాబట్టి సో ఈ కేసులో నార్మల్ రియాక్షన్ ఎలా వెళ్తుందండి, ఇలా వస్తుంది. ఓకేనా, ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్కి. సో ఈ సర్ఫేస్కి 90 డిగ్రీస్ వెళ్తుంది అనమాట, ఈ సర్ఫేస్కి. సో 90 degrees. This is the normal or reaction. సో నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి, ఈ సర్ఫేస్కి 90 డిగ్రీస్ అంతే. మీరు ఎప్పుడు కూడా నార్మల్ రియాక్షన్ ఆల్వేజ్ యాక్ట్స్, ఓకేనా, ఆల్వేజ్ యాక్ట్స్ perpendicular to the, సో ఆల్వేజ్ యాక్ట్స్ perpendicular to the surface only. ఏ సర్ఫేస్ అయితే ఆ సర్ఫేస్కి సో నార్మల్ రియాక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద, ఓకే ఇక్కడ వేస్తాను, ఇక్కడ నేను రాస్తాను. ఓకే, సో నార్మల్ రియాక్షన్ is the రియాక్షన్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సో exerted by the plane లేకపోతే by the surface plane at right angles on which the body రెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్. సో ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చాడు ఇది. ద రియాక్షన్ ద నార్మల్ రియాక్షన్ ఈజ్ ద రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై దట్ ఈస్ ద, సో ఇక్కడ ఈ ప్లేన్, ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్. సో రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్ ప్లేన్, నార్మల్ రియాక్షన్ అంటే రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్ ప్లేన్. ఎలాగా, ఎట్ రైట్ యాంగిల్స్, దట్ ఈస్ ద రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్ ప్లేన్. ఓకేనా, సో రియాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్ ప్లేన్ ఎట్ రైట్ యాంగిల్స్. సో ఎట్ రైట్ యాంగిల్స్ ఆన్ విచ్ ద బాడీ ఈజ్ రెస్టింగ్. దాని మీద ఏముండాలి కంపల్సరిగా, ఓకేనా. సో దట్ ఈస్ ద, ఇప్పుడు మనకి ఒక బాడీ ఉంది, ఒక ప్లేన్ ఉంది, ప్లేన్ మీద బాడీ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బాడీ ఈ ప్లేన్ మీద, ఈ సర్ఫేస్ మీద లేకపోతే ఈ ప్లేన్ మీద ఉండడం వల్ల ఈ ప్లేన్ ఏం చేస్తుంది, రియాక్షన్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో రియాక్షన్ ఏం చేస్తుంది, సో ఇలాగా ఒక రియాక్షన్ ఇస్తుంది. సపోజ్ ఎలా ఉంది, సో సపోజ్ ఈ బాడీ ఏం చేస్తుంది, ఈ బాడీ ఎలా ఉండడం వల్ల రియాక్షన్ ఎలా ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఏ యాంగిల్తో, రైట్ యాంగిల్తో చేస్తుంది అనమాట. ఓకేనా, సో దట్స్ వై ద డెఫినేషన్ ఈజ్ the reaction exerted by the surface plane at right angles లేకపోతే సో ద perpendicular reaction లేకపోతే ఓకే ద రియాక్షన్ exerted by the in right angles on which the body is resting. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నార్మల్ రియాక్షన్. సో నెక్స్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, సో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకుంటే లిమిటింగ్ ఫ్రిక్షన్, సో లిమిటింగ్ ఫ్రిక్షన్, సపోజ్ ఏదైనా ఒక బాడీ రెస్ట్లో ఉందనుకుందాం. సో ఒక బాడీ రెస్ట్లో ఉంది. సో దీని మీద ఇప్పుడు ఏమవుతుంది, నేను ముందుగానే చెప్పాను. సో ఫ్రిక్షనల్ ఫోర్స్, సో ఫ్రిక్షన్ బికాజ్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీస్ మీద ఇంటర్పాక్ అయిపోయి ఉంటాయి ఇలా. సో ఇప్పుడు రెస్ట్లో ఉంది. సో సపోజ్ అన్ని ఫోర్సెస్ కూడా మనకి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. సో ఇప్పుడు నవ్ ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్లో ఉంది. సో ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్ వేస్తున్నాం, ఒక పీ వేస్తున్నాం, ఏమవుతుంది నేను ముందుగానే చెప్పాను, బిఫోర్ లెసన్స్లో నేను ఏమని చెప్పాను. సో ఇది ఆటో అడ్జస్టెడ్ అని చెప్పాను. సో ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ వేస్తామంటే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆటో అడ్జస్టెడ్ అప్ టు ఇట్స్ మ్యాక్సిమం,
ఇట్స్ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం ఇప్పుడు మనం పీ కొంత ఫోర్స్ వేసాం. సో ఎంత ఫోర్స్ వేసామో అంతే దీనికి పీకి అనుగుణంగా అడ్జస్ట్ అయ్యి అంత ఫ్రిక్షన్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది. ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది? బేస్డ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ రఫ్నెస్ అండ్ ఏరియా ఆక్యుపైడ్. సో ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కొంత వెరీ స్మాల్ ఫోర్స్ ఎఫర్ట్ మనం ఇక్కడ పెట్టాం. సో ఇది ఆటో అడ్జస్టెడ్ కాబట్టి అంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆటోమేటిక్గా యాక్ట్ అయ్యి బాడీని రెస్ట్ కండిషన్లో ఉంచింది. సో కానీ ప్రతిదానికి అప్ టు మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం కొద్దిగా పెంచుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఈ బాడీ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఫ్రిక్షనల్ గ్రిప్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సర్ఫేస్, సో ఇది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఫోర్స్ని. సో ఒక కండిషన్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు సో అనేబుల్ టు బ్యాలెన్స్ దిస్ పి, దట్ ఈస్ ద ఎఫర్ట్. సో ఒక కండిషన్ దాటిన తర్వాత సో ఎప్పుడు ఎఫ్ సపోజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం ఏమనుకుంటున్నాం? ఎఫ్ సో ఈక్వల్ టు పి వరకు కూడా బాడీ రెస్ట్లో ఉంటుంది. సో తర్వాత ఇది అప్పటి వరకు కూడా ఆటో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆటో అడ్జస్ట్ అవుతుంది. వన్స్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ పి అయితే బాడీ స్టార్ట్స్ మూవింగ్. ఓకేనా? సో ఎప్పుడైతే ఇది ఫ్రిక్షనల్ ఫోర్సు మనం అప్లై చేసిన ఎఫర్ట్ కన్నా ఎక్కువ అవుతుందో సో దట్ ఈస్ ఎప్పుడు ఎఫర్ట్ అవుతుందండి? ఎక్కడికి వస్తుందో? మ్యాక్సిమం ఫోర్స్ ఎక్కడికి రీచ్ అవుతుందో. సో ఏదో ఒక కండిషన్, సపోజ్ 10 అనుకుందాం మ్యాక్సిమం ఫోర్స్. సో మ్యాక్సిమమ్ ఫ్రిక్షనల్ ఫోర్సు 10 అనుకుందాం. సో అప్పటి వరకు ఆటో అడ్జస్ట్ అయింది. అక్కడ 10 రీచ్ అయిన తర్వాత 10.1 న్యూటన్స్ ఇది పెరగగానే ఇది ఏమవుతుంది? బాడీ స్టార్ట్స్ మూవింగ్. ద మ్యాక్సిమం లిమిటింగ్ దాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది? అప్పటి వరకు ఇది లిమిట్ చేస్తుంది కదా. సో మ్యాక్సిమం ఫోర్స్ వరకు కూడా ఇది ఏం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ లిమిట్ చేసేస్తుంది, బాడీని మూవ్ అవ్వకుండా లిమిట్ చేస్తుంది. సో ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇలా ఉండిపోవడాన్ని అప్పటి వరకు ఇలా ఉండిపోవడాన్ని మనం ఏమంటున్నాం? స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షనల్ ఫోర్సే కదా. సో ఫ్రిక్షనల్ ఫోర్సు సో యాక్టెడ్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ అన్నది మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అన్నాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద బాడీ సో విచ్ ఈజ్ ఇన్ రెస్ట్ అయితే దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎప్పుడు వరకు? ఈ బాడీ కదలనంత వరకు ఉన్న ఫోర్స్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. సో ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ static friction up to which a body does not move over the surface of another body. సో ఇప్పుడు ఏంటంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం వాల్యూ ఇందాక చెప్తున్నాను కదా, అప్పటి వరకు ఆటో అడ్జస్ట్ అయింది. వన్స్ ద మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయితే ఏమని చెప్తున్నాను? మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిపోగానే బాడీ స్టార్ట్స్ మూవింగ్. దట్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. దట్స్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ద సో లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనా? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద సో వన్స్ ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇప్పటి వరకు ఏమవుతుంది? అప్ టు విచ్ ద బాడీ డజంట్ మూవ్. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫ్రిక్షన్ దాటిన తర్వాత మాత్రమే బాడీ మూవ్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాను.
సో సో మనం కొద్దిగా మనం ఫోర్స్ దీని మీద అప్లై చేస్తున్నప్పుడు సో స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ కన్నా ఈ అప్లైడ్ ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఆటో అడ్జస్ట్ అయ్యి దీన్ని ఆపేస్తుంది. సో వన్స్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ రీచ్ అయిపోగానే ద బాడీ స్టార్ట్స్ మూవింగ్. దట్ ఈస్ ద లిమిటింగ్. ఈ మ్యాక్సిమం వాల్యూనే వీ కాల్డ్ యాజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో మనకు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ limiting friction. Maximum value of the static friction is called as the limiting friction. So